తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొందరిని హీరోలుగా పరిచయం చేస్తున్నారు. అలా టాలీవుడ్లోకి వచ్చిన వారిలో ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ బ్రదర్ అశ్విన్ బాబు ఒకరు. అప్పుడెప్పుడో హీరోగా పరిచయమైన అతను ఇప్పటికీ చాలా సినిమాలు చేశారు. కానీ అశ్విన్ బాబుకు కావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు. ఈసారి ఎలాగైనా మంచి సక్సెస్ సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో శివం బజే అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించారు. మరి దీనికి మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా సినిమా శివం బజే. అప్సర్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇందులో అర్బాజ్ ఖాన్, దిగంగన, సూర్యవంశీ, హైపరాది, మురళీ శర్మ, తనికెళ్ల బర్నీలు కీలక పాత్రలు పోషించారు. వికాస్ బాడిసా దీనికి సంగీతాన్ని అందించారు. సుదీర్ఘకాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న అశ్విన్ బాబు నటించిన సినిమా శివం బజే. ఈ చిత్రం ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ సాగింది. ఫలితంగా అంచనాలకు భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్ ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా చూస్తే 4 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుపుకుందని టాలీవుడ్లో ఓ టాక్ ఉంది. డివోషనల్ అండ్ మిస్టరీ స్టోరీతో వచ్చింది శివం బజే. గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో లభించింది. ఈ చిత్రానికి ఆశించిన రీతిలో కంటే మంచి వసూళ్లే వచ్చాయి అంటున్నారు అనలిస్టులు కూడా. శివం బజే మూవీకి మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మీడియం కంటే కొంచెం మంచి రెస్పాన్స్ లభించుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే వసూళ్లు తీసుకువచ్చింది. ఏపీ, తెలంగాణలో 85 లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్గా మొత్తం మరో 20 లక్షల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందించిన శివం బజే సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని 4 కోట్ల రూపాయల వరకు థియేటికల్ బిజినెస్ జరుపుకుందనే టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి చూస్తే చంద్రశేఖర్ అలియాస్ చందు అశ్విన్ బాబు బాల్యంలో తండ్రి చనిపోతాడు. తల్లి, చెల్లి బాధ్యతలు చూసుకుంటాడు. ఈఎంఐలు వసూలు చేసే పనిలో కొనసాగుతాడు. ఓ గొడవలో కంటి చూపు కోల్పోతాడు. దాంతో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు అమర్చిన తర్వాత 2 హత్యలకు సంబంధించిన జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి. వైద్యుల దగ్గరికి వెళ్తే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల సమస్యను తేలుతుంది. ఇంతకీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి, అది ఎలా జరిగింది, చందుకు వస్తున్న జ్ఞాపకాలు, వాటిలో హత్యల వెనుక కథ ఏమిటి, తన ప్రియురాలు శైలజ హత్యకు గురవుతుందనే విషయం అతను ముందే ఎలా పసిగట్టాడు, ఈ విషయాలన్నీ వెండితెరపై అద్భుతంగా చూపించారు. వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.